అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం సార్. మీ పేరమ్మా? సరస్వతమ్మ సార్. సరస్వతమ్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు? పాలకూరు నుంచి వచ్చింది సార్. మనగానపల్లి మండలంలో. ఓకే అమ్మా. ఏంటి అసలు ఏ సమస్యతో బాధపడుతున్నారు మీరు? నీటి శుక్లాలు సార్. నాకు నీటి శుక్లాలు ఎప్పటి నుంచి? నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు అవుతుంది. ఈ సమస్య ఎప్పుడు గుర్తించారు మీరు? ఈ సమస్య గుర్తించి 3 సంవత్సరాలు అయింది సార్. డాక్టర్ దగ్గర తిరుగుతున్నాము. డాక్టర్లు చూస్తున్నారు, పంపిస్తున్నారు సార్. నంద్యాల చూపించాం సార్, కర్నూలు చూపించాం సార్, హైదరాబాద్ లో పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించాం సార్. తర్వాత తిరుపతి హాస్పిటల్ చూపించాం సార్. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు సార్. మాకు ఎక్కడ మాకు ఎవరు నీటి కాసులకు ఎవరే కానీ ఇంతవరకు మాకు ఒక ఫోటో తీసి మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు సార్. ఏ డాక్టర్ చెప్పలేదు సార్. మాకు ఏం చెప్పలేదు సార్. ఒక పోవడము, వాళ్ళు ఊరికే డ్రాప్ చేయడము, పంపించడము, మిగతా వాళ్ళు ఏం చెప్పలేదు సార్. ఏం చెప్పలేదు సార్. దాని తర్వాత మా స్నేహితుడు నంద్యాలలో ఆయన ఇట్లా డాక్టర్ సుబ్బారావు గారు ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళండి అని ఆయన నాకు ఫోన్ నెంబర్ ఇస్తే నేను సార్తో కాంటాక్ట్ అయ్యి వచ్చినాను సార్. నా భార్యకి ఆపరేషన్ చేయించాను. అవును సార్. డాక్టర్ గారు మీరు రండి, మీరు వచ్చిన తర్వాత నేను చూసి చెప్తామండి. దాదాపు ఒక 2 months అయింది సార్. 2 months తర్వాత సారు లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చినారు సార్. తర్వాత మా భార్య వచ్చాను సార్. తర్వాత సారు ఆపరేషన్ ఫిజిషియన్ చెప్తాడు. ఆ తర్వాత సార్ ఆపరేషన్ చేసుకోవాలంటే చేయించుకున్నాను సార్. ఇప్పుడు మాకు ఆపరేషన్ చేసుకుని నేను నిర్వహించాను సార్. ఇప్పటికి బాగుంది సార్. మేము ఇప్పుడు రెండోసారి సార్. రెండోసారి ఇప్పుడు ఎలా ఉందంటే బాగుంది సార్. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది. సారు చేసిన తర్వాత మాకు బాగుంది. అందుకే మీరు వాళ్ళని తీసుకొచ్చాను సార్. సార్ మా భార్యకు వచ్చిన జబ్బు గురించి నేను ప్రతి ఒక్కరికి చెప్పాను సార్. నేను నా స్నేహితులకు, నా బంధువులకు అందరికి చెప్పాను సార్. ఎవరికి రెస్పాన్స్ చెప్పలేకపోయినారు. మాకు డాక్టర్ గారు స్నేహితుడు, డాక్టర్ గారు ఒక ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఆ స్నేహితుల ద్వారా వచ్చి సార్తో మాట్లాడి నేను తీసుకుని సార్. మిగతా వాళ్ళకి, మిగతా పేషెంట్ అక్కడ చెప్తాం సార్. డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు, డబ్బు ఆశించడు, ఎక్కువ డబ్బు ఆశించడు, మనకు తక్కువ ఖర్చుతో మనం చేస్తున్నాడు డాక్టర్ గారు. అటువంటి డాక్టర్ దొరకడు మనకు అని చెప్పేస్తాం. డాక్టర్ గారికి ధన్యవాదాలు సార్.